మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు. కూడి సేరి వచ్చిన చిన్నలకు, పెద్దలకు, పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి, అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని మనం విందాం. అందరూ పక్క ఉన్న వారికి సెకండ్ ఇచ్చి చెప్పండి, నేను చెప్పింది. స్థిరముగా ఉండుము, స్థిరముగా ఉండుము. ముఖం చూసి చెప్పాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలో, ఒక దేవుని బిడ్డలంగా, ఒక ప్రభు బిడ్డలంగా, యేసుక్రీస్తు దేవుని నమ్ముకున్న మనము ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలా? డబ్బు విషయంలో స్థిరంగా ఉండాలా? బంగారం విషయంలో స్థిరంగా ఉండాలా? మేడలు మిద్దుల విషయంలో స్థిరంగా ఉండాలా? లేదా భూముల విషయంలో స్థిరంగా ఉండాలా? లేకపోతే ఏ విషయంలో మనం స్థిరం కలిగి ఉండాలో 2-3 మాటలు నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కెస్క పెరుదు హల్లేలుయా. వాసమ్మ గారు కై పెరిలే హల్లేలుయా. లైవ్ పంగత హాజీనే చూసుకో. దొరికిపోయా హాజీ. కలవద్దే, సరిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఏ విషయంలో చాలా మంది దేవుని బిడ్డలు స్థిరంగా ఉండలేకపోతున్నారు. దేవుని దగ్గర, ప్రభు మందిరంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. వాక్యాన్ని ధ్యానించే విషయంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. పాటలు పాడే విషయంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. భక్తి విషయంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. పరిశుద్ధత విషయంలో కూడా స్థిరంగా ఉండలేకపోతున్నారు. దేవునికి స్తోత్రము. అందుకే ఆ విషయాలు ఒక 2-3 మాటలు నేను ముగిస్తాను. ద్వంద్వ మనసు వద్దు, ద్విమనస్సు వద్దు, 2 మనసులు వద్దు. వెళ్దామా వద్దా, చేద్దామా వద్దా, ఇద్దామా వద్దా, మాట్లాడదామా వద్దా, పని చేద్దామా వద్దా అనే ద్విమనస్సు మనకు అవసరం లేదు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడట? ద్వేషిస్తున్నాడట. ఇష్టం ఉండదట అలాంటి వారికి దేవుడు. మొదటి పేతురు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం, 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక. ఇప్పుడు ఏ విషయంలో మనం స్థిరముగా ఉండాలో, మనం ఏ విషయంలో స్థిరంగా ఉండాలో 2-3 మాటలు త్వరగా. మొదటి పేతురు రాసిన పత్రిక 5:9. వేప్య అదుడే ఆస్ప్య అదు లోకమందు. అమ్మ నాన్న చదువు బాబు. లోకమందు మీ సహోదరుల జాగ్రత్త చదవాలి, సరిగ్గా చదవాలా, లేకపోతే అవుతుంది పెళ్ళి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. దేవునికి స్తోత్రం. వానిని ఎదిరించుడి అన్నాడు. వానిని అంటే ఎవడు? సాతానుడు, దుష్టుడు, అపవాది, మోసగాడు, దొంగ, నరహంతకుడు. వానిని అప్పుడు ఎదిరించగలమట. ఎప్పుడు? విశ్వాసములో స్థిరము కలిగి ఉన్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో వాక్యం విషయంలో స్థిరముగా ఉన్నప్పుడట ఆ వానిని అనగా సాతాన్ని మనము ఎదిరించగలుగుతాం. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రియులారా, అపవాదిని ఎదిరించుడి. అందుకే దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడని యాకోబు రాసిన పత్రికలు రాస్తాడు. అపవాదికి సోటియకుడని చెప్పి ప్రియులారా ఎఫెసీ రాసిన పత్రికలో రాస్తాడు. గమనించగలరు ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి తెలుసా? విశ్వాస విషయంలో స్థిరముగా ఉండాలి. విశ్వాసం స్థిరంగా ఉందా? ఇక్కడ చూడు, శ్రమలే అని చెప్పి రాశాడు కదండి. శ్రమలే అని చెప్పి రాశాడు. ఒక మాట చూడండి, అక్కడే శ్రమలే అని చెప్పి రాశాడు కదా. ఆ మాట మనం చూసినప్పుడు ప్రియులారా మీకు ఏం అర్థమవుతుందో, ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. శ్రమలే వచ్చినా, బాధలే వచ్చినా, కష్టాలే వచ్చినా, ఉపద్రవాలే వచ్చినా, నిందలే వచ్చినా, నువ్వు గనుక దేవునందు విశ్వాసం కలిగి ఉంటే, నువ్వు గనుక దేవునందు స్థిరంగా ఉంటే, విశ్వాసములో స్థిరంగా ఉంటే ప్రియులరా ఎవ్వడు నిన్ను కతపడు. దేవునికి స్తోత్రం. ఎవ్వరు కూడా నిన్ను కతపడు, ఎవరు నిన్ను బెదిరించజాలరు, ఎవరు నిన్ను ఏం చేయలేరండి, ఏం చేయలేరు. కీర్తన గ్రంథంలో రాస్తాడు, నరమాత్రులు నన్నేమి చెయ్యగలరు. దావీదు రాస్తున్నాడు అండి అట్లాగని, నరమాత్రులు నన్నేమి చెయ్యగలరు, ఏం చేయలేరు.
ఎప్పుడు నువ్వు విశ్వాసములో స్థిరము కలిగి ఉన్నప్పుడు, శ్రమలే వచ్చినా, శోధనలే వచ్చినా, ఇరుకులే వచ్చినా, ఇబ్బందులే వచ్చినా, సమస్యలే వచ్చినా, ఏది వచ్చినా వానిని మీరు ఎదిరించగలరు. ఎప్పుడు తెలుసా? విశ్వాసమందు మనం స్థిరంగా ఉన్నప్పుడు ఆ సాతాన్ని మనం ఎదిరించవచ్చు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈరోజు మనం విశ్వాసం, చిన్న చిన్న బాధలు వస్తే, చిన్న చిన్న కష్టాలు వస్తే, చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఏమైపోతున్నాం తెలుసా? అయ్యో నాకు కష్టాలు వచ్చాయి, నాకు బాధలు వచ్చాయి, పాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదు, పాస్టర్ గారు నా దగ్గరికి రావట్లేదు అనుకుని ఏమైపోతున్నాము? తూలిపోతున్నాం. స్థిరం లేదనమాట. అందుకే ఈరోజు స్థిరత్వము కొరకు వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. స్థిరముగా ఉండాలి మనం. నమ్ముకున్నావు నీవు, బాప్తిసం పొందుకున్నావు నీవు, రక్షణ పొందుకున్నావు ప్రియులారా, అవి పోకుండా స్థిరముగా మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది, మనము ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలంటే విశ్వాస విషయములో స్థిరముగా ఉందుముగాక. ఆమేన్ అన్నవారు స్థిరముగా ఉండునుగాక. ఏ విషయములో? విశ్వాస విషయములో, ప్రార్థించే విషయంలో, మోకరించే విషయంలో, పరిశుద్ధత విషయంలో. ఇకపోతే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో కూడా స్థిరత్వము కలిగి ఉండాలి. ఈరోజు చాలా మందికి స్థిరత్వము లేదు. పాస్టర్ గారు ఒక మాట గద్దిస్తే చాలు, పాస్టర్ గారు ఒక మాట గద్దిస్తే చాలు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రకటన గ్రంథం 3:19 తెలియజేస్తుంది, నేను ప్రేమించు వారిని నేను గద్దిస్తాను, శిక్షిస్తానని రాస్తాడు. ప్రేమించేవాడు ఏం చేస్తాడట? గద్దిస్తాడట, శిక్షిస్తాడట. మీరు బాగుపడాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆశీర్వాదాలు అంటే ఏంటి చెప్పండి నాన్న బాబు? ఆశీర్వాదాలు అంటే ఏంటి చెప్పండి? ఒక మాట పేతురు పత్రికలో నుంచి చూపిస్తాను నేను. ఆశీర్వాదాలు అంటే ఏంటో 3వ అధ్యాయం ఆశీర్వాదం అంటే ఏంటో నేను మీకు చూపిస్తాను. ఓ మాట, అద్భుతమైన మాట రాస్తాడు. నాన్న 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనను, దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించు. అంటే కీడు మానేయాలి, పాపమును మానేయాలి. అప్పుడే అదే ఆశీర్వాదం. అంటే నీవు ఇంకా కీడు పెట్టుకొని, ఇంకా కుళ్ళు పెట్టుకొని, నీవు ఇంకా దూషణ పెట్టుకొని నన్ను దేవుడు దీవించట్లేదంటే దీవించలేడాక. ఆశీర్వాదం అంటే ఏదనుకుంటారు మీరు? కట్టలు కట్టలు డబ్బులు ఉండాలి, మెడ నిండా, ముక్కు నిండా, చెవుల నిండా బంగారం ఉండాలి, లేదా బీరువ నిండా బట్టలు ఉండాలి, ఏవో అనుకుంటున్నారు. కీడుని మానుటయే, కీడుని విడిచిపెట్టడమే అది ఆశీర్వాదం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదండి ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే మెరిసిపోయే బంగారం వేసుకోవడం కాదు. ఆశీర్వాదం అంటే ప్రియులారా, కీడుని విడిచిపెట్టడమే ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకొకసారి చదువుదాం ఆ మాట. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించుడే. ఆశీర్వాదం అంటే అనుకుంటున్నారు చేతులు నిండా, లేకపోతే ఇంకా ఏవేవో అవే ఆశీర్వాదాలు అంటూ. కీడుని మానేయడమే ఆశీర్వాదం. పాపమును మానేయడమే ఆశీర్వాదం. హల్లెలూయా. పాపమును విడిచిపెట్టు, కీడుని మానేయి, దూషణ మానేయి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడినవాడు. ఇంకా కుళ్ళు ఉంటే, ఇంకా కీడు ఉంటే నువ్వు ఇంకెక్కడ ఆశీర్వాదం పొందినట్లు? అవునా కాదండి చెప్పండి ఒకసారి, బాగా ఆలోచించండి. ఇరుకొత్తి పాలు గొస్త తిరిగి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవునా కాదు? ఒకసారి కీడుని మానేస్తేనే నువ్వు దీవించబడిన వాడివి, ఆశీర్వదించబడిన వాడివి. కీడు మానకపోతే నువ్వు దీవించబడినట్టు కాదు. దేవునికి స్తోత్రము. తగ్గింపు కలిగి ఉండాలి మనం, తగ్గింపు కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. నేను చెప్పేది ఈరోజు స్థిరముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ పెద్ద సెట్ అండి, పెద్ద సెట్ అట. కిందట గడ్డి పచ్చగా ఉందట, కిందన గడ్డి పచ్చగా ఉందట.
ఆ చెట్టు అట రోజు గడ్డిని నీవు ఎప్పుడు చూసినా అంతే, నువ్వు ఎదగవు, నువ్వు పొదగవు, ఎప్పుడు చూసినా అంతే అంటుంటుందట. ఈ చెట్టు అట గడ్డి అట చాలా బాధపడుతూ నొచ్చుకుంటూ ఇది ఎప్పుడు నన్ను అలాగే అంటది ఇలాగాని ఉంటుందట. ఎన్నో దినాలుగా ఆ చెట్టు అట ఆ గడ్డిని ప్రతిరోజు దూషిస్తూనే ఉంది, హింసిస్తూనే ఉంది అట అండి. లేనిపోని మాటలు మాట్లాడుతూనే ఉంది అట అండి. ప్రియులరా, సంగమ గమనించాలి. ఒకరోజు గాలి వస్తుందట, చెట్టు ఊగుతుందట. చెట్టు అట మొదటిసారి వచ్చింది, పోయిందట గాలి, నవ్వుతుందట అని. దేవునికి స్తోత్ర. నవ్వుతుందట అండి చెట్టు. మరొకసారి గాలి వచ్చట, రయ్యమని వచ్చి మొత్తం చెట్టు కిందికి పడిపోయిందట. చెట్టు ఏమైపోయిందట? గడ్డి. వర్షం వచ్చింది, గాలి వచ్చింది, గడ్డి ఇలా పడిపోయిందట. కానీ గడ్డి మళ్ళా లేచిందట. గట్టిగా చప్పట్లు కొడదామా ఒకసారి? గడ్డి మళ్ళీ లేచిందట. హల్లెలూయా. గడ్డి మళ్ళీ లేచిందట. చెట్టు మళ్ళా లేవలేకపోయిందట. దీని నీతి ఏమిటి అని ఆలోచన చేస్తే, తగ్గించుకునేవాడు ఎప్పటికీ కూడా కదలడు. గర్వించుకునేవాడు పడిపోయాడా, లేవలేడు. ఇంకా ఈ చెట్టు గర్వించుకునేదట. నేను ఎంత ఎదిగాను చూడు. గడ్డి అలాగే ఉండేదట. ఒకరోజు గాలి వచ్చి కొడితే చెట్టు పడిపోయింది. ఈ నీతి ఏమిటి అని అంటే, తగ్గింపు కలిగి ఉండండి రా పిల్లలు. మాస్టర్ల దగ్గర, మీ అమ్మ నాన్నల దగ్గర, ప్రిన్సిపాల్స్ దగ్గర, మీ లెక్చరర్స్ దగ్గర, ఇరుగు పొరుగు అన్నదమ్ముల దగ్గర విధేయత కలిగి తగ్గించుకొని ఉండండి. ఎన్నో దినాలు దూషించేది అట చెట్టు అట ఈ గడ్డిని. ఏమైపోయింది చివరికి? అందుకే కీడు మానేస్తేనే మనం ఆశీర్వాదం పొందినట్టు. ఆమేన్. కీడు మానేస్తేనే ఆశీర్వాదం అంటే. అందుకే కీడుకి ప్రతి కీడుకు, దూషణకు ప్రతి దూషణ చెయ్యకయు వారిని దీవించాలి మనం. వాడు నాకు అలా అన్నాడు, వాడు అలాగైపోవాలి, వాడు జిమ్మ రాలిపోను, వాడి యొక్క ముఖం రాలిపోను, వాడి కనుగుడ్లు రాలిపోను అని చెప్పకూడదు మనం. వాళ్ళు పళ్ళు ఊడిపోను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందరి చేతులెత్తి ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా. ఎత్తాల హల్లెలూయా. ఎన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిది, విశ్వాసములో మనం స్థిరంగా ఉండాలి. ఆకలి. దేవుడు మనల్ని దీవించే ముందట దేవుడు మనల్ని దీవించే ముందట 2 కార్యాలు చేస్తాడట. ఆమేన్. ఏ కార్యాలు చేస్తాడో జాగ్రత్త వినండి, చెప్తాను. మాకు దీవెనలు కావాలి అని అనుకున్నవారు వినండి. మొదటిది, విరుస్తాడట మనల్ని. మొదటిది, మనల్ని నలుపుతాడట. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అక్కడ నీవు కదలకుండా స్థిరంగా నిలబడితే దేవుడు దీవించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ముందే దీవిస్తాడట. ముందే దీవిస్తాడు. ఆ తర్వాత నిన్ను విరుస్తాడట. ఆ తర్వాత నిన్ను నలుపుతాడట. ఆ తర్వాత నిన్ను నలుపుతాడు. ఆ తర్వాత నీకు ఉన్నవన్నీ కూడా పోతాయి. యోబు గారికి అలాగే ఉన్నవన్నీ పోయాయి. 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? 2 ప్రియులారా. మొదటిది, దేవుడు నిన్ను దీవించాలంటే నీవు కీడుని మానేయాలి. కీడుకి ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. ఈరోజు అలాగే జరుగుతున్నాయి. అత్తమామల దగ్గర, అత్త కోడల దగ్గర జరుగుతున్నాయి. నేను అది లేదు, ఇది లేదు, నేను హబులసా పాట హమానత సాంజిని డోకరాయ్. దేవుని ప్రేమ మనకు ఉండాలి, ప్రభు ప్రేమ మనకు ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. మనలో లేకపోతే అన్ని కుళ్ళే వస్తుంది, అన్ని దూషణయే వస్తుంది. నమ్మకంగా బ్రతకండి. ప్రైజ్ ది లార్డ్. మనల్ని దీవించే ముందు దేవుడు ఏం చేస్తాడు? తమ్ముడు సామ్యూయేలు విరుస్తాడు, మనల్ని నలుపుతాడు. రెండవది, మనల్ని ఆశీర్వదించి శ్రమ పెడతాడు. అవి కనుక ఓర్చుకుంటే తిరుగులేదు.
ఇవి మనం పసిగట్టగలగాలి. అలాంటి సమయంలో కూడా మనం స్థిరంగా ఉందుముగాక. దేని మీద మనం స్థిరంగా ఉండాలి చెప్పాలి. చాలామంది చూడండి అన్నట్టు చెప్తున్నారు. చాలామంది తక్కువని చెప్పాలా. సందేహం ఎందుకు? రెండు మనసులు ఎందుకు పెడతారు? మళ్ళా ద్విమనసు ఎందుకు వస్తుంది మనకు? ನಮ್ಮ ಅತಿ ಓಜಿತೇಮ ವಲ್ಕಾಣಿ ಗುಟ್ಕಾಣಿ ರಾಕಿ ಇಯ ಜೋರ ಮಯ ಜರ್ಮು ಇಜಿ ರಾಕಿ ಮಂತುಸ್ತಿ ಓಜಿತೇಮ ಇಂಜಿಸ್ಕೊಂಡು ಪೀಮ್ ಜರಾಬುಲ ద్వే మనసు మళ్ళీ ఎందుకు మీకు? నమ్మ అతి ఓజితేమ ఇంజి ఎవరిక గుట్కే నాకి అని మింగే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎలితి మనసుకే చాలా మందికి వానే ಅಪ್ಪಯ್ಯ ನಾನು ಈ ಮಚ್ಚಿ ಸಾರಿ ಕಷ್ಟಾలు ಓರ್చుకోవట్లే ఆట ఉందే అని చెప్పి కొచ్చే జన ద్విమనసుకి ಹಾಕೋಡ ರಿಮನಸುకి ಹಾಕೋಡ ಪಿಸ್ತೂನಿ ಲೋಕಕ್ಕೆ చాలా మంది మన కొచ్చే జನ ఎల్లేంజి వాహిలా చాలా మంది ವಾ ಅಪುಲೆ ಹಾತಿ ಸರಿ ನಾನು ಕುತುಸ್ಕಾಂಜ ನಾನು ಸುದೀಕಿ ವಾ ಸರಿ కుతుస్కదరడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది విశ్వాసములో మనం స్థిరంగా ఉంటే శ్రమలే వచ్చినా కష్టాలే వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రైస్తలా నువ్వు కదలకుండా ఉంటావు. నువ్వు నీతిమంతులు కదిలింపబడరు అని దేవుని వాక్యం ఉంటుంది. సింహము వలె ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతులట నీతిగా ఉండేవారు, ప్రార్థనతో ఉండేవారు, భక్తితో ఉండేవారు, విశ్వాసముతో ఉండేవారట. కదలరు, అస్సలు కదలరు. మన విశ్వాసం కొంచెం లోక ఏనా పట్టవేస్తాం. తార్క బీసక దసయి రసల్ల తార్క బీస తిన్ని దిన ఆహి మాటే ఆకే నెస్పాను జికే ఏదైనా వస్తూ ఉన్నది. మీ అంత నెస్పాను మీ బత నెస్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓసారి మీరు ఆలోచి కణక్కక బుజ్జి కణక్క హాంజీ ಎಚ್ಚರ ದಿನ ಹಿಂಜಿಗ ತಗ್ಗಿಂಜಾವು ನಾನು ಹಾಸ್ಪಿಟಲ್ ತಾಜೆ ಏನಮ್ಮ ಕಣಕ ಅಯ್ಯುತ್ತೆ ಐ ಡ್ರಾಪ್ ವಾಕ್ ಹಾಕೊಡಿಮ ಏನೇನಮ್ಮ ಇಟ್ಟ ಕೊಡಿಮ ಹಜ್ಜಿ ಅತ್ತೀಕೋ ನಿಂಗೆ ಎಂಬಾಯಿ ಮಡ್ಡ ಹರಾಟಿಗೆ ಹಾಮ್ ಜನಕ್ಕೆ ನನ್ನ ನಂಗಡೆ ವೆಸ ವಾತೆ ಬೋವಾ ವಹಾಚರ್ ನಾತೊಲೆ ಜೇಮ್ಸ್ ಗಣೇಶ್ लोकु जरनाती सारी जोंगी की ना हिल्ले बाइबल तंजी वेसावाते इंबी माँ पेजन पुलिस का ताना हन्नूंजा विडंबी किन्नूंजा वहाँ नंगे मो जोंगी याबा ऊदेने अंगे जरना आजमा ऊदी माना साइता से जरना हमने हिल्ला हुए भी आचारमेदी దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోని గుడుగు మహాస్కెళ్ళే చే దోరిటిన్ తన హజ్జా కాల్కనోర్ హిమ్ చెరింజా ఇల్లే ఏదిమా జోంకే ಅದು ವಿಶ್ವಾಸಂ ಕಟ್ತರಿ ಸರಿ ಓ ಮನ ಮಾ ಬೋವಾ ವಾ ಅದಾದ ನೀನು ಕೆ ಜರ್ನಾ ಹಂಜಿಂದ ಸಿಸೆದಲ್ಲಿ ಪಡ ಮನಸಿ ನಾ ನೋಡೆ ನಾ ಜರ್ನಾ ಓಡೆನ ತಲ್ಲಿ ಬೆಂಡಿ ಬಿತ್ರ ಹೊಡ ಅನ್ನ ಜಿಚಾನ್ ನೀನು ಕೆ ಜರ್ನಾ ಹಂಜಿಕೆ ವಾ ಮೂ ಜತೆ ನಾನು ವಾ ನೀ ಜರ್ಜಗ ಮಜಮ జీవు కడ గానకే భలే మజ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిహి మచిడగనే నిహిలా తిడగానే रगन क्या है बाबूराव है भाई जरना हमने डनी मांगा ना लोकू बने थोड़े लोकू सा जरना ने है बस जरना ने लोकू बने था लोकू सा जरना ने ये ना हिला ये ना हिला. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంతి స్థిరం ఇలా కటాయి లేతా ఏనా వేస్టికే కేజీ ఒమణి బికాకే నానక ఏ నానక లింగో అల్ల ఇకై తోస్తాನೆ సినికి అని సల్ల ఉమ జన్ని గూరు మనిసిన జండిది వహలాయి బంద మనిసి జన్ని గూరు మా కణకమే ఆగర్సి ముంగల్త డీగ పిసివా ನೀನು ಜರ್ನಾ ಹಾಮ್ ಜಿಂಜಿಲಿಕಿ ఏ బిహలే బైబిల్ తహిల్లా ఓ ప్రైస్తలా హల్లెలూయా. సరేలే మీ రాహతి మీ ఆనందం మీ యొక్క మరి ఆనందం ఏనా కియా ఇంజి వాతి సరే మీగే కుప్కి గానా ఏ వాకత్ సీమ్ జాయ్ తక్కుని బుద్ధి పుంజాం జర్ తురహాం జర్ ముదియా. దేవునికి స్తోత్రము.
ఏనా హిలేదే ನಾನು ಮೀರ್ಕ ಮಾಸ್ಕ ತನ್ನ ಜರ್ನ ಹಲ್ಲೋ ఉందే యేసు ప్రభు తన జర్నాతిదే మారో ఎవడు చూడండి, ఒకడు క్రొత్తగా జన్మించుట వలన ఆశ్చర్యపడకుడి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా అంటే బాప్తిస్మం గురించి చెప్పింది. అది యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఎవరు తీయవద్దు. హల్లెలూయా. బెల్లేంజరి రే అది సరే వెళ్ళే మనకు ఇలా ఉంది. బెరియా సంఘం పరిశీలించిందట. చూడు అక్కడ అలాగ ఉన్నాయో లేవో. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెరియా సంఘము లాంటి సంఘాలు ఈరోజు తయారవ్వాలి. బెరియా సంఘములాగా మా సంఘము కట్టబడును గాక. వాక్యాన్ని సేవకుడు వెహ్ని వాక్యం ఇలా మన్నకిలేంది చదివితిదే వాణన ఇయున వాణన ನಾನು ಆದಿ ಕಾಂಡಂಟೆ ప్రకటన గ్రంథం తక్కి ನಾನು ಬರ್ರೆ చదివితే ఏంజి అబద్ధం ఆడకుండా నా సందేహం ఇలా నా సంధ్య దేవునికి స్తోత్రం. కొకర్తలకు బీరేయ హాజిం జరే దింబా నీ మీరేసి తక్కుని సిరికి అని సినిగే కసాది సరే ఏం బారి పోదాం పట్ట ఓనేసి బైక్ ఎక్కినేసి పట్ట పట్ట ఇచ్చి ఆడుతిదే నా మిర్క మాస్కాని జీవునో అండి. జీవునో అంటే అర్థం ఏంటి తెలిసాక వాళ్ళు బాగుపడాలా. ప్రైస్తలా. మొన్న తిడుతుంటే పాస్టమ్మ గారు అంటున్నారు, ఎందుకు అలా తిట్టేస్తావని. నీ నెత్తి మీద కూర్చుంటారు, జారి చూసుకోమని చెప్పాను. ప్రిన్సిపాల్ నోకితే వేతే నాను. హల్లెలూయా. మరి దేవుని వాక్యం స్థిరంగా రాస్తిదే మారు గట్టిగా. మంజులకి చక్కగా మంజు నీకు చదవా కలెక్టరా చదివికేండ్రి మీ అమీబా మీబ కండక్టర్ సర్ నేను కలెక్టర్ ఆತಿದೆ. ಎಲ್ಲ ಚದಿವಿತಿದೆ ಬೋಣೆ ಡಾಸ್ ಕತರಿ ತಾರ್ಕಾಣಿ ಡೆಜ್ಜಾಲ್ ಎತ್ತು ಹಾದು ಮಾತ್ರಂ ಕಲೆ ಕಾಲೇಜ್ ತ ಹಜೀನೋ ಮೀಜಿ ಆಟೋಣ ಚಿಕಿಬಿಕಿ ಕಾಕಾತ್ಸಿ ఆశీర్వాదం అనగా కీడుని విడిచిపెట్టడమే ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. కానీ కీడు విడిచిపెట్టకుండా ఆశీర్వదించబడిపోయాను అంటే తగ్గించుకోవడం మంజు. దేవుడు మిమ్మ హెచ్చించనిసి ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి? విశ్వాసం, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకములో మనము స్థిరంగా ఉండాలి. నన్ను పీక కోసేసినా పర్వాలేదని నాకు ఉండాలి. అక్కడ వినండి, ఏవేనా హిలేదే ನಾನು ಜೋಂಕಿಯ ಒಂದು ನೆಟ್ಟಿ ವಾದ್ದೆ ವೆಸ್ಟ್ ಸಿಂಜಾಯ್ ఇది ఆంధ్ర తెలంగాణ బర్రెవెంజీం నెరీదాని కుమి కాయ హిలేద్దే జర్నానైనా హిలేద్దే కొచ్చ జన ఉణిపిం జను రీ మనసు ఆహా చే అప్పుడుకే అమ్మయ్య ఎలా నీకు హీం జని సింహకానే ఎట్టినా ఇంజి ఉణిపిం అన్నమాట. అందుకే ద్విమనసు మనకొద్దు. వచ్చేసి ఏనిలే పోదాం జర్నా ఆచరడు రోయి చాయ్ నోమే రాతిసుకెలా రోయి చాయ్ తారమాసుకే తరతరాసుకే జర్నాకేనే ఆ హీంజీకే ఏనా తక్కిజికే లో బీపీ ఆచరి లేకపోతే హై బీపీ ఆచరి తరతర ఓయినా బుల కుగాడు తిరిగిజికే తరతర కణక తిరువా బులా ఉంజే. దేవునికి స్తోత్రం. ఏటి ఇజ్రాయేలనా అంతేనా? ఇంకెంబారు తనపట్ట జర్నా హంజికేనే जीव हत्तु सीमने एंबा आवड़े ए जीव केंबा हचके ఈ కుమి బుద్ధి ఆతి ఉండేడా. దేవునికి స్తోత్రము. రెండవది కూడా చదువుదాం ప్రియులరా. దేవునికి స్తోత్రము. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులరా. హల్లెలూయా. మనము ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి? దేని విషయంలో మనం స్థిరంగా ఉండాలంటే విశ్వాస విషయంలో మనం స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక, దయచేసి ఎఫెసీ రాసిన పత్రిక చూద్దామా ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది హిల్లే చాలా మందికి. 3:18
3వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎక్కడి నుండి మీరు చదువుతారు తెలుసా? క్రీస్తు మీ హృదయములలో అనే అక్కడి నుండి మీరు చదవండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతును ఎత్తును గ్రహించుకొనుటకును. దేవునికి స్తోత్రం. ప్రేమయందు వేరుపారాలి, స్థిరపడాలి. ప్రేమ దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, మనం ప్రేమలో స్థిరపడి ఉండాలి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘముతో రాస్తున్నాడు, ఇదిగో మీరు పరిపూర్ణులగునట్లుగా, మీరు సంపూర్ణులగునట్లుగా. ఏ విషయంలో మీరు సంపూర్ణం అవ్వాలా? ప్రేమ విషయంలో, అన్నదమ్ములు ప్రేమించే విషయంలో మీరు సంపూర్ణులగునట్లుగా, నన్ను నేను ఎలా మిమ్మల్ని ప్రేమించానో అలా మీరు సంపూర్ణులగునట్లుగా ఇదిగో ప్రేమయందు వేరుపారి స్థిరులై ఉండండి అని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమయందు స్థిరపడాలట. మనం ఎక్కడ స్థిరపడి ఉండాలి? ప్రేమలో స్థిరంగా మనం ఉండాలి. స్టీఫెన్ అన్న, ప్రేమలో మనం స్థిరంగా ఉండాలి. తిమోతన, ప్రేమలో స్థిరంగా ఉండాలి. మారో ప్రేమ ఇలా సరే పుట్టే టకా మచ్చి పుట్టే బంగారం మచ్చి ఏనయ్యా మహేష్ కత్తెర వేసి జీవు నెంజే జోలిం जा मिगे ना बोले टका मन रोण के रो आना बाणा ही ओदरी మాట వేసి जाए మంగ ప్రేమ మనీలకి కదా ఏనా ఇలా లెక్క అనమాట. అందుకే ప్రేమ యందు వేరుపారి స్థిరులై ఉండండి రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమలో మనం స్థిరపడి ఉండాలి, విశ్వాసములో మనం స్థిరపడి ఉండాలి, మొక్కాల మీద కూడా స్థిరపడి ఉండాలి. మనం రోయిచ్చాయి శ్రమవాత సరే రో గాడకి ఇది ఎప్పుడు తక్కి తెచ్చాడో అయినా చర్చి రో 10 నిమిషాలైనా లేకపోతే రో 5 నిమిషాలైనా ఉండు, ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళేసి వస్తారని వాహించరు మీరు. ఇంబటి ఇలా అత్తు తెరలకను కానీ ఇంబటి ఇలా తాకి తార్కడో కరే పాస్తా లెక్కొసినికితిదే మారు. హల్లెలూయా. తిమోతి క్రిక్క కనుక పచ్చకొడత సీనిస్ అన్నమాట. హెచ్చేత ముగించిన సీనిలే అంటే ఏ మనసు అయిపోయింది? ద్విమనసు అయిపోతుంది అనమాట చాలా మందికి. వాక్యం వెంజలు తక్కి శక్తి లేదే మోజసన. వాక్యం వెంజలు తక్కి ద్విమనసుకి అదులా నా బోపి బోవాస్కతరి నానాస్కతరి మయస్కతరి మా బాంతరి ద్విమనసోదు పీక పిహికి పిహో కైని పిహికి పిహో తొర ఇష్టం అది. కోప పిహికి పిహో పిహ అని ఓహచిని చెప్పేవా కోప. దేవుని బిడ్డలకి ఎప్పుడు ప్రేమ. హల్లెలూయా. అన్నిటికంటే గొప్పదేంటి? ప్రేమ. ప్రేమ ప్రేమ లేకపోతే నేను మ్రోజుగడి కంచు వలె గనగల్లాడుదును, ప్రేమ లేని వాడిని అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. ప్రేమ లేకపోతే ప్రేమ ఉండాలి మనకి, ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి బాబురావు? ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. భార్యని ప్రేమిస్తున్నావా? ప్రేమించేవాడు ఏం చేస్తాడు? చింతపల్లికి వెళ్తే బిగ్గాజు చర్చిస్తాడు. పొంగిజ్జకే అనిత ఎవరికే డబ్బు మనుకిలా కేవాసుకొని పిద్దే కదా డొకరి కదా. ఇది ప్రేమ ఇస్తారు. అంతేగా నాకు పట్టు సీర చేయి పట్టు మనేస్తాను అంటే కుదరదు. మా టిక్కొయ్యాడు ఏం లే సినికి జాని సినికి దొక్కే జిక్కి జిక్కి ముగించానికి జిక్కి నాన్న జోనా ఒప్పో హాం చీనిలే సినికి జాని. స్థిరము లేని వాళ్ళు అలా ఆలోచిస్తారు. స్థిరము కట్టరు, స్థిరంగా మనరి ఎచ్చే వాక్యం వేస్తే పర్వాలేదు. యేసు ప్రభు తూమత్ సీనుకు వచ్చేదన్న గొర్రెలే ట్రీ హిల్ల హిల్ల గట్టి గొక్కిసుకే గొక్కునేరు కొచ్చేజన కొచ్చేజన కావాలని కనుక వాస్తున్నారు అనమాట. తొందరగా పీసిపోయారు వాళ్ళు. అంటే ఇవరు ఇద కనుక కేమన్నారు మోసే పాస్టర్ గారు ఇద కనుక సర్వే హోస్ కదా వాళ్ళు తెలుసుకున్నారు నా 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 సీక్రెట్. దేవునికి స్తోత్రము. కెస్క బెరేరియా హల్లెలూయా. జీవహీనంగా దేవునికి స్తోత్రం. విశ్వాసంలో మనం స్థిరంగా ఉందాము.
వాక్యము చదివే విషయంలో స్థిరంగా ఉందాం, వాక్యాన్ని ధ్యానించే విషయంలో కూడా స్థిరంగా ఉందాం. నన్ను విస్తతే కదా వానున ನಾನು ಅಯ್ಯಗಾರು ಬೈಬಲ್ ಬರ್ರೆ ಚదివితే సరే 5,000 నీయునా వానునా కానీ ನಾನು కొన్ని క్వశ్చన్ అడగా బైబిల్ చదివితానికి కొన్ని ఉంటాయి ఎక్కువకి అడగంలే దొస్సగొట్టే అడగా బైబిల్ చదివితే ನಾನು అయ్యగారు పూర్తిగా ఏం చేసినతరి వానున నాకే జనవరి 1లో ఈ రోజు నుండే చదవండి. జనవరి 1కి మీరు 5,000 పొందుకోవచ్చు గిఫ్ట్. కానీ నేను అడిగే ప్రశ్నలు పదే అడుగుతాను, అవి ఏవి చెప్పను, ఎన్నో వేస్తాం. చదవండి, ఓకేనా? ఒరే ఉట్టినే బైబిల్ చదవడం వల్ల 5,000 అంటే మీకు ఎవడిస్తాడరా? మీకు మీ అబ్బవా మీ నాన్నవా? హల్లెలూయా. చదవండి, పొందుకోండి. దేవునికి స్తోత్రం. బైబిల్ నేను పూర్తిగా చదివాను సార్ అన్నవాడు ఖచ్చితంగా 5,000 పొందుకుంటాడు. నేను చదివానని చెప్పి అబద్ధం ఆడకుండా వచ్చి అడగాల. నాకు అడిగితే నేను ఇస్తాను, లేదా నాకు చెప్పండి నేను చదివాను సార్ అంటే చదివిన వాడికి ఏదో ఒకటి ఉంటుంది, అది నేను చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఇదిస్కే నీ 2027 జనవరికి ఖబర్దార్ చూసుకోండి. ఎవరైనా పర్వాలేదు, ఏది మా కొన్ని క్వశ్చన్లు కడవను బైబిల్తో చదివి తనకేవి అర్థం అనేవి ఏవే అడగా. ఇంకేనా అదే 10 ఏవిస్కే 10 దోసకొట్ట తినండి ఏసునామాల్లో 5,000. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవదు సంతోషం, చదవాలా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1:5 చదువు నాన్న. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. 3 చాలా ప్రాముఖ్యమైనవే. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. సాక్ష్యం ఉండాలి నానా, సాక్ష్యం ఉండాలి. తిమోతి అమ్మా రుతమా దీవెన ఎంబాయి హత్తు సినవది ఎక్కం పంగతరేను ఖజ్జలోకి వెళ్ళాయి ఇచ్చిలోకి వెళ్ళాయి ఏ నాన్నకు నుండి వాహాం నీ దీంబా చింజల్ తాకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సాక్ష్యము విషయంలో స్థిరంగా ఉండాలి. పలానా దేవి కరిష్మా ఈ దింబ లాయిసే నింగి నేను ఆదివారం మిగతా రోజు పట్టించుకోడేలే మందిరంతి వారం నేర్చుదే వా నేంజా హేపి నేంజా మొత్తం తడిగుడ్డ పెట్టి నేంజా హత్తుని. మంచి సాక్ష్యాన్ని స్థిరత్వంగా ఉండాలి. సాక్ష్యాన్ని స్థిరంగా. ఏలియా మంచి పాటలు పాడతాడు, సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలకి. తొల్లి నాగేశ్వరరావు గొస్తు స్పితేసి, తొల్లి మా సత్యబాబు గొస్తు స్పితేసి, తొల్లి మా బెల్లో ఆబా గొస్తు స్పితేసి, తొల్లి మా పెద్ద బాలకృష్ణ గొస్తు స్పితేసి, తొల్లి రాజుగారు గొస్తు స్పితేసి, తొల్లి స్టీఫెన్స్కే గొస్తు స్పితేసి. గుస్పితికా ఏ అబద్ధం ఆడకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరే సామ్యాలు గొస్పితిడా నీవు మాంత వేటు మళ్ళా. దేవునికి స్తోత్ర. ఇప్పుడు తాగట్లేదు అని మంచి సాక్ష్యాన్ని పొందుదురుగాక. ఇప్పుడు మంచి సాక్ష్యాన్ని, మంచి సాక్ష్యములో మనం స్థిరత్వం కలిగి ఉండాలి. ఆడు మాట అంటే మాటే, ఇజ్రాయేల్ మాట అంటే మాటే, ప్రెసిడెంట్ గారు మాట అంటే మాటే, సంఘ పెద్ద గారు మాట అంటే మాటే. సాక్ష్యాన్ని సంపాదించుకోండి. యవనస్తులు ఏ పోదాం కిన్ను చిక్కిన్ను, ఏ పోదాం కమ్మ కిన్ను చిక్కిన్ను, తమ్మి కమ్మ పిశాజుకే చర్చి కమ్మ కిన్ను ఏం బాయ్ కిన్ను కడం ఆటో హో చాహతు సీంచి. సాక్ష్యములో మనం స్థిరత్వం కలిగి ఉండాలి. ఏ విషయంలో? సాక్ష్యములో. మంచి భక్తి చేస్తారు, మంచి ప్రార్థన చేస్తారు, మంచిగా చదువుతారు, బైబిల్ వాక్యాన్ని తప్పు లేకుండా చదువుతారు, మంచి సాక్ష్యాన్ని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
నాన్న మంచిగా పని చేస్తాడు, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, వారిని సామాన్యులు ఎదుట కాదు రాజులు ఎదుట దేవుడు నిలబెడతాడు. మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. మొన్న విక్టర్ బాబు కోసము వాళ్ళ పిన్ని వచ్చి సాక్ష్యం చెప్తుంది. నాకే పిన్ని అవుతుందా? పిన్నే కదా. దేవునికి స్తోత్రం. ఎవరికి ఏం మాట్లాడరు అయ్యగారు, ఎవరితోని అలా ఇంకా ఎప్పుడు నవ్వుకొని ఉంటారు. ఆయన ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. వాళ్ళ వివాహం కోసం ఆలోచిస్తూ చెప్తుంది నాకు. ఎందుకు అక్క నీవంత కంగారు, ఆయన మాట్లాడతాడు, ఉండు త్వరలో వాళ్ళకి సాట్ అయిన సహాయం దొరికితే ఆడు చూడు ఎలా మాట్లాడతాడు చూద్దుగానే అనేసి నన్ను చింపి వదిలేస్తాడని చెప్పాను నేను. అంటే ఆయన కోసము వారి తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. నా కొడుకు ఇలాగ ఉంటాడు, అసలు ఏంటో పరిస్థితి, ఎవరితో ఏం మాట్లాడాడు, అలాంటిది ఎవరు కూడా మీరే నా పెళ్ళి కాకుండా ఇలా సాక్ష్యం సంపాదించుకోవాలి. మంచిగా చదివినే బోపి, మంచిగా చదివినే కవిత, మంచిగా చదివినే బైబిల్. అప్పుడు మా తబిత బాగా చదివితే జాన్సి పోద కట్టేసుకే జాన్సి వాహేం నేది వా నీజు జాన్సి వా తెంజ తమ్మి అని నేను ఇజ్జు మనము ఇది చెప్పిసావా. సాక్ష్యం సంపాదించుకోండి. హల్లెలూయా. నాన్న మంచి పాటలు పాడతారని చెప్పి సాక్ష్యం సంపాదించుకోవాలి. పలానా సంఘ విశ్వాసులు, పలానా దేవుని బిడ్డలు ఇలా ఉంటారు అని ఏం చేసుకోవాలి? మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. పలానా భార్య భర్తలు అక్కుల ప్రిస్కిల వల్లే ఉంటారు, లేదా ఎవరి వల్లే ఉంటారు? బైబిల్లో ఇంకా మంచి ఫ్యామిలీ ఎవరు చెప్పండి? ఎవరు మంచి ఫ్యామిలీ అనమాట? బైబిల్లో ఉన్నవారు మంచి ఫ్యామిలీ. అక్కుల ప్రిస్కిల నేను చెప్పేసాను కాబట్టి దానికి కాదు, వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా రెబెకా ఇసాకులు రా, ఇంకా అబ్రహాం సారా. మంచి సాక్షిని పొందుకోవాలి. మరియ వలే మంచి భక్తురాలో అని మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. నా కుడి అనేసి పాస్టమ్మ గారిని మా నాన్నగారు ఈ మధ్యలో తాను హజ్జీ గోహాజీ అన్నీ ఏం చేస్తుందో తెలియట్లేదు. ప్రతిది నీవు ఇచ్చేది ప్రార్థనకి హీ ముంజిన అనివిషయమే. ప్రైజలా కొంచెం ప్రభుదయ వల్ల నేటి తాకింని సోడే రోని జర్నాతసి కదా. సాక్ష్యం పొందుకోండి. సాక్ష్యంలో స్థిరత్వం కలిగి ఉండాలా. ప్రెసిడెంట్ గారు పలానా వ్యక్తి, పలానా ఆయములో పలానా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పంచాయతీలు ఇలా జరిగిందని సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. అందుకే సాక్ష్యంలో కూడా మనం స్థిరత్వం కలిగి ఉండాలి. ఇంకోసారి చదువు. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీలో ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశం అంటే మాట్లాడే బోధించే విషయములో కూడాను, జ్ఞానము కలిగి ఉండే విషయములోను గొప్ప ధనవంతులైపోయి ఉన్నా కూడా మన సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. నాన్న మనకు ఎంత ఉన్నా కూడా మన సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ప్రస్తుతానికి తమ్ముళ్ళ కోసం మంచి సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యాన్ని మీరు పోగొట్టుకోకండి. సాక్ష్యము విషయంలో కూడా స్థిరులై ఉండాలి. ఇంకా మీరు ప్రేమ సంపాదించుకోవాలరా. మాకైతే ఎవడు ప్రేమ కోసం చెప్పేవాడు లేదు. మా మ్యారేజ్ అంతా లవ్ మ్యారేజ్ అన్నమాట. ఇప్పుడు సంబంధం చూసి అన్ని రకాలుగా చూసి పెళ్లి చేస్తుంటే కూడా కొరకేసుకుంటున్నారు చాలామంది. దేవుని బైబిల్ ధ్యానిస్తూ ఎంతో చక్కగా సేవకులు మీ కొరకు ప్రయాసపడి వాక్యాన్ని చదువుకొని వచ్చి చెప్తుంటే ప్రేమ కలిగి ఉండడానికి మీకేం పోయింది నాన్న? ముగిస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి? నెంబర్ 1 విశ్వాస విషయంలో స్థిరముగా ఉండాలి. రెండవది ప్రియులారా ఇంకేంటి? ప్రేమ యందు స్థిరపడి ఉండాలా. ఇకపోతే కదా సాక్ష్యం. కళ్ళు మూసుకుందాం, ఒకసారి మోకరించుదాం.